వివాహ బంధం పార్ట్ 33. అప్పటికే స్పృహలోకి వచ్చిన అమ్మలగారు అరవింద్ గారికి తన ఆరోగ్య పరిస్థితి తెలిసిపోయిందని, ఆ విషయం తట్టుకోలేకే ఆయన స్పృహ కోల్పోయారు అన్న విషయం తెలియగానే నర్సు ద్వారా ఏ క్షణాల్లో అయినా తన ఊపిరి గాల్లో కలిసిపోవచ్చు అని తెలుసుకొని ఆఖరిసారి అరవింద్ గారిని ఒకసారి కళ్ళారా చూసుకొని వెంటనే అక్కడి నుండి ఎవరికీ తెలియకుండా వెళ్ళిపోయారు ఆవిడ. కాసేపటికి అశోక్ గారు అమలా గారిని ఒకసారి చూద్దామని ఆమె రూమ్కి వెళ్ళేసరికి ఎంత వెతికినా అక్కడెక్కడా ఆవిడ కనిపించకపోవడంతో అక్కడే డ్యూటీలో ఉన్న నర్స్ని, పేషెంట్ని జాగ్రత్తగా చూసుకోవడం రానప్పుడు ఇక్కడ డ్యూటీ చేయడం దేనికని ఆమెను చెడామడా తిట్టేసి వెంటనే ఆయన ఆ రూమ్ నుండి బయటకు వచ్చేసరికి అప్పటికే స్పృహలోకి వచ్చిన అరవింద్ గారి మనసు ఎందుకో కీడు శంకిస్తుంటే కంగారుగా అక్కడికి వచ్చారు. అప్పటికే అక్కడ అశోక్ గారు, అమలా గారు కనిపించక నర్సుని తిట్టడం చూసి ఆయన కన్నీళ్లతో హాస్పిటల్ అంతా వెతికారు. అసలు హాస్పిటల్ దరిదాపుల్లో కూడా అమల గారు ఎక్కడా కనిపించకపోవడంతో వెంటనే పోలీసుల హెల్ప్ తీసుకొని ఆమె కోసం సర్చింగ్ స్టార్ట్ చేశారు. ఆ రాత్రి గడిచిపోయి ఉదయం అవుతున్న అమలా గారి ఆచూకీ తెలియకపోవడంతో అమలా గారికి ఏమైనా అయ్యిందేమో అన్న భయం అరవింద్ గారిని భరించలేని బాధకు గురి చేస్తుంటే పాపం అలానే రోడ్ల మీద పడి ఉదయాన్నే కరిగించేసి రాత్రి వరకు వెతుకుతూనే ఉన్నారు. మరోపక్క అశోక్ గారు కూడా ఆయనకి తెలిసిన చోట్ల అమలగారు ఆచూకీ కనుక్కోవడానికి ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. అప్పటికే అమలాగారి తండ్రి గారు కూడా అశోక్ గారికి తోడు కావడంతో ఆ స్నేహితులిద్దరూ కలిసి తిండి తిప్పలు మానేసి వెతుకుతూనే ఉన్నారు. అర్ధరాత్రి ఎప్పుడో నిరాశగా తిరిగి ఇంటికి చేరుకున్న పెద్దవాళ్లకు చిన్న అర్జున్ ఎదురొచ్చి తాతయ్య అమ్మ ఎక్కడుంది అని అడిగిన ప్రశ్న ఆ ఇద్దరి మనసుని ముళ్ళులా గుచ్చుతుంటే ఆ పసిప్రాణానికి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇద్దరూ మౌనం దాల్చారు. ఉదయం నుండి అర్జున్ ఆలనా పాలనా చూసుకుంటున్న రాజయ్య ఆ ఇద్దరి పరిస్థితి అర్థం చేసుకొని అర్జున్ని ఏదో నచ్చజెప్పి అర్జున్కి భోజనం తినిపించి నిద్రపుచ్చాడు. వాళ్ళని కూడా రాజయ్య వాళ్ళ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని తినమని బలవంత పెట్టడంతో తప్పక ఏదో తిన్నాం అనిపించేసి మెడిసిన్స్ వేసుకొని ఇద్దరు అరవింద్ గారి కోసం ఎదురు చూస్తూ ఉండగా అప్పుడే హాల్లో ఉన్న ల్యాండ్ లైన్ మోగడంతో లిఫ్ట్ చేసిన అశోక్ గారికి అటువైపున వ్యక్తి చెప్పింది వినగానే కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. ఆయన షాక్లో చేతిలో ఉన్న ఫోన్ వదిలేసరికి రాజయ్య అమలగారి తండ్రి గారు కంగారు పడుతూ ఒకసారి ఆయన్ని సోఫాలో కూర్చోపెడితే మరొకరు ఫోన్ తీసుకొని విషయం కనుక్కున్నారు. విషయం విన్న అమలగారి తండ్రి గారి పరిస్థితి కూడా అశోక్ గారిలానే తయారైంది. అటువైపు నుండి పోలీసులు హాస్పిటల్ పేరు చెప్పి అక్కడికి వచ్చి అమలాగారి డెడ్ బాడీ కలెక్ట్ చేసుకోమని చెప్పారు. విషయం తెలుసుకున్న రాజయ్యకి వాళ్ళందరి పరిస్థితి అమలాగారితో తనకున్న అనుబంధం తలుచుకుంటుంటే తన బాధ కూడా వర్ణీనితంగా ఉంది. కానీ వాళ్ళని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. కానీ ఇద్దరికీ ఏదోలా ధైర్యం చెప్పి అరవింద్ గారిని గుర్తు చేసేసరికి కష్టంగా కన్నీళ్లను అదిమి పెట్టుకొని ఇద్దరూ కలిసి రాజయ్యతో అర్జున్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వాళ్ళ హాస్పిటల్కి బయలుదేరారు. వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళేసరికి అక్కడ మార్చురీ ఎదురుగా ప్రాణం ఉన్న శవంలా పడున్న అరవింద్ గారిని చూడగానే ఇక వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోయారు. కానీ వాళ్ళ బాధపడితే అరవింద్ గారిని కంట్రోల్ చేయడం కష్టమని వెంటనే అరవింద్ గారిని చెరోవైపున చేరి అసలు ఈ లోకంలోనే లేని ఆయన్ని కదిపే ప్రయత్నం చేశారు. కానీ ఆయన నుండి సమాధానం రాకపోవడంతో పెద్దవాళ్ళు ఇద్దరికీ భయం వేసింది. తెల్లవారుతుండగా హాస్పిటల్ యాజమాన్యం పోలీసుల వాళ్ళు అమలా గారి డెడ్ బాడీ అశోక్ గారు వాళ్ళకి అప్పగించారు. అప్పుడే అమలా గారిని చూసిన అశోక్ గారు, అమలా గారి తండ్రి గారు షాక్లో బిగుసుకుపోయారు. పోస్ట్ మార్టం చేయడం వల్ల మొహం తప్ప ఇంకేమీ కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తే నుజ్జునుజ్జైపోయిన అమలాగారి మొహం చూడగానే పెద్దవాళ్ళందరి గుండె ఆగినంత పనయింది. ఆఖరి గడియల్లో ఉన్న అమలాగారికి ఇలా ఎలా అయిందో అర్థం కాక అదే విషయం అశోక్ గారు పోలీసులను అడగ్గా అమలాగారి మేజర్ యాక్సిడెంట్ జరిగింది అని, ఆ యాక్సిడెంట్ జరిగిన చాలాసేపటి వరకు ఆమెను ఆ సంఘటన స్థలంలో ఎవరూ గుర్తించకపోవడంతో ఆమె స్పాట్లోనే ప్రాణాలు వదిలేశారు అని వాళ్ళు చెప్పారు. అంతా విన్న వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. అమలా గారిని అలా చూస్తే వాళ్ళకే ఒళ్ళు గొగ్గిర్లు పొడిచే విధంగా భయానకంగా ఉంటే ఇక 5 ఏళ్ల అర్జున్ కన్న తల్లిని అలా చూసి తట్టుకోగలడా అన్న భయం ఆ ఇద్దరిలో మొదలవ్వడంతో ఆ ఇద్దరికి ఏం చేయాలో అర్థం కాక మరో గంట అక్కడే గడిపేశారు. కానీ ఆఖరికి అర్జున్కి అమలా గారిని చూపించే ధైర్యం చేయలేక అరవింద్ గారిని తీసుకుని అమలా గారి డెడ్ బాడీతో బరియల్ గ్రౌండ్కి చేరుకొని అసలు ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయిన అరవింద్ గారి చేత అమల గారి దహన సంస్కారాలు పూర్తి చేయించి తిరిగి
తిరిగి ఇంటికి చేరుకున్నారు అందరూ. వాళ్ళు ఇంటికి చేరుకునేసరికి అప్పుడే నిద్ర లేచిన అర్జున్ చాలా రోజుల తర్వాత తండ్రిని చూడడంతో డాడీ అంటూ వెళ్ళి ఆయన కాళ్ళని చుట్టేసి అమ్మెక్కడుంది డాడీ అని అడిగాడు బేలగా. అర్జున్ ప్రశ్నకు కాస్త స్పృహలోకి వచ్చిన అరవింద్ గారు తన బిడ్డను తన గుండెలకు హత్తుకొని యాక్సిడెంట్ అయ్యాక హృదయ విదారకంగా ఉన్న అమలా గారి మోము కళ్ళ ముందు మెదులుతుంటే మనసులో గూడు కట్టుకుపోయిన బాధంతా తీరే వరకు గుండెలు పగిలేలా ఏడుస్తూనే ఉన్నారు అరవింద్ గారు. తండ్రి అలా ఏడ్చేసరికి ఆ చిన్ని అర్జున్ బాగా బెదిరిపోయాడు. అమలా గారిని బాగా మిస్ అవ్వడం, పైగా ఇప్పుడు తండ్రి అలా ఏడ్చేసరికి అర్జున్ భయంతో వణికిపోతూ తండ్రి గుండెల మీదే నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయాడు. అర్జున్ పరిస్థితి చూసి అందరూ భయపడిపోయారు. వెంటనే డాక్టర్ని పిలిపించి చెక్ చేయిస్తే తెలిసిన విషయం ఏంటంటే అర్జున్ ఎందుకో బాగా స్ట్రెస్ తీసుకుంటున్నాడు. పైగా తల్లిదండ్రులను బాగా మిస్ అవ్వడం వల్ల అర్జున్ అంత చిన్న వయసులోనే డిప్రెషన్లోకి గురవుతున్నాడు అని డాక్టర్ చెప్పడంతో అరవింద్ గారు అటు ప్రాణమైన భార్య తనని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అన్న బాధ నుండి పూర్తిగా బయటపడకుండానే తన బిడ్డను ఈ పరిస్థితిలో చూసేసరికి ఆయన మనసు తట్టుకోలేకపోయింది. రాత్రంతా అర్జున్ దగ్గరే ఉండి అతని ఆలనా పాలనా చూసుకొని ఉదయానికి అలసటగా కొడుకు దగ్గరే నిద్రపోయేవారు అరవింద్ గారు. ఉదయం ఎప్పుడో మేలుకున్న అరవింద్ గారికి అర్జున్ అమలా గారి కోసం మారం చేయడం చూసి ఆయనకి అప్పటికే తను ప్రాణంగా ప్రేమించే భార్య ఇక తనతో లేదు అన్న బాధ ఆయన్ని నిలువనీయకుండా చేస్తుంటే వెంటనే ఆయన రూమ్కి వెళ్ళి ఎప్పుడో లోకేష్ గారు గిఫ్ట్ చేసిన విస్కీ బాటిల్ తీసుకుని రానే తాగేశారు. అసలు తాగడమే అలవాట్లేని అరవింద్ గారు ఒళ్ళు తెలియకుండా తాగేసరికి మరుసటి రోజు వరకు కూడా స్పృహ లేకుండా మత్తు మందులో మునిగి తేలారు. మరుసటి రోజుకి అదే విషయం ఆయన గమనించడం వల్ల భార్య జ్ఞాపకాల నుండి బయటపడలేక ఆ మందుకే బానిస అయిపోయారు. ఆయన్ని మునుపటి అరవింద్లా మార్చడానికి అశోక్ గారు చేయని ప్రయత్నం అంటూ లేదు. అర్జున్ గురించి భయపడితే ఆయనలో మార్పు వస్తుందేమో అని ప్రయత్నించారు, కానీ అప్పటికే పూర్తిగా మనసు విరిగిపోయి అసలు ఎందుకు బ్రతుకుతున్నారో ఆయనకే తెలియదు అన్నట్టు ఉంటున్న అరవింద్ గారు ఇక దేని గురించి ఆలోచించే పరిస్థితిలో లేరు. ఒకవైపు కొడుకు ఇలా మందులో మునిగి తేలుతుంటే మరోవైపు మనవడు తల్లి కోసం అలమటిస్తూ రోజుకొకలా వింతగా ప్రవర్తిస్తూ ఉండడంతో కుటుంబం విషయంలో పూర్తిగా విసిగిపోయారు అశోక్ గారు. అలా అని అర్జున్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. లేని తల్లి ప్రేమను పంచే ప్రయత్నం చేస్తూ ఉన్నా, లేనట్టే బ్రతుకుతున్న తండ్రి లాలనను కూడా అందజేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. కరెక్ట్గా అదే టైంలో అరవింద్ గారు పూర్తిగా బిజినెస్ గురించి పట్టించుకోవడం మానేయడం వల్ల ఉన్నత స్థాయిలో ఉన్న బిజినెస్ అట్టడుగు స్థాయికి దిగజారడంతో ఆ వయసులో అన్ని భారాలను ఆయన భుజాల మీద వేసుకొని మోయడం వల్ల అర్జున్ని చూసుకోవడం కష్టమయ్యేది ఆయనకి. అందుకే ఒక ఆయాని అర్జున్ కోసం ప్రత్యేకంగా నియమించి అర్జున్ బాధ్యత అంతా ఆమెకే అప్పగించారు అశోక్ గారు. అప్పటికే తన తల్లి ఏమైందో అర్థం కాక, తండ్రి తనని సరిగ్గా పట్టించుకోక, తాతయ్యకి తనని పట్టించుకునే తీరిక లేక, చదువు మీద కాదు కదా సరిగ్గా తిండి మీద కూడా దృష్టి పెట్టలేకపోయేవాడు అర్జున్. సమయానికి రాజయ్య కూడా అక్కడ లేకపోవడంతో అంత పెద్ద ఇంట్లో అర్జున్ ఒంటరివాడే అయ్యాడు. దానికి తగ్గట్టు అర్జున్ కోసం ప్రత్యేకంగా నియమించిన ఆయా పసివాడని కూడా చూడకుండా అర్జున్ బెంగ, బాధ, భయంలో తిననని మారం చేస్తే ఇష్టం వచ్చినట్టు గొడ్డిని బాదినట్టు బాధేది ఆ రాక్షసి. ఆవిడ కొట్టేటప్పుడు దగ్గర ఎవరూ లేకపోవడంతో అర్జున్ అర్ధనాదాలు ఎవరికీ తెలిసేవి కాదు. ఇంట్లోనే ఉన్న తండ్రి ఒళ్ళు తెలియకుండా తాగి తన రూమ్లో బందీ అయిపోతే ఏమైందో తెలియని తల్లి తనెలా ఆ రాక్షసి నుండి కాపాడుతుంది? పోనీ తాతయ్యకి ఏమైనా ఈ విషయం చెప్దాము అనుకుంటే ఆయన ఎప్పుడో ఉదయం అనగా ఆఫీస్కి వెళ్తే అర్ధరాత్రి ఎప్పుడో అలసిపోయి తిరిగి ఇంటికి వచ్చేవారు. పైగా ఆయన వచ్చేటానికి అర్జున్ ఆ రాక్షసి కొట్టిన దెబ్బలకు నీరసించి నిద్రపోయేవాడు. అలా ఆ రాక్షసి టార్చర్ 2 నెలలు మౌనం భరించాడు అర్జున్. అప్పటికే అర్జున్ పసి మనసు తన విషయంలో ఇంత పైశాచికం జరుగుతున్న పట్టించుకోలేని తన తల్లిదండ్రుల విషయంలో బీటలు వారిపోయింది. ఇదిలా ఉండగా ఒకరోజు ఆఫీస్ విషయాల్లో సెట్ కావడంతో అశోక్ గారు ఇంకా గదిలోనే బందీగా ఉంటున్న కొడుకుకి వాస్తవం చూపించి కనీసం అర్జున్ కోసమైనా తను మారేలా చేయాలి అనుకొని ఆ రోజు ఆఫీస్కి వెళ్లకుండా లేచిన వెంటనే కొడుకు రూమ్ దగ్గరకు వెళ్లారు. ఆయన టైమింగ్ ఎంత దురదృష్టంగా ఉందంటే ఆయన వెళ్ళి కొడుకు ఊపిరిగాల్లో కలిసిపోయి శవమై కనిపించాడు. అరవింద్ గారు చనిపోయారు అని అర్థం కాగానే ఆ తండ్రి గుండె బద్దలైపోయింది. ఆయన బాధ నిజంగా మాటల్లో కూడా చెప్పలేనిది. తల్లి చనిపోయిన విషయం అర్జున్ దగ్గర దాయగలిగారు, కానీ తండ్రి చనిపోయిన విషయం అర్జున్ దగ్గర దాయడం ఆయన వల్ల కాలేదు. అర్జున్ చేత
అరవింద్ గారి దహన సంస్కారాలు అన్నీ పూర్తి చేయించి తిరిగి ఇంటికి చేరుకున్నారు అశోక్ గారు. అప్పటి నుండి 10 రోజులు పుట్టెడు దుఃఖంతో రోజులు ఎలా గడిచాయో కూడా అశోక్ గారికి తెలియలేదు. అసలు అరవింద్ గారు చనిపోయినప్పుడు కానీ, ఈ 10 రోజుల్లో కానీ అర్జున్ కంటి నుండి ఒక్క చుక్క కన్నీరు కూడా బయటకు రావడం అశోక్ గారు చూడలేదు. అలా అని అర్జున్ మాట్లాడడం కూడా ఆయన వినలేదు. ఇప్పటికే తల్లి దూరమైంది. కానీ ఏమైందో తెలియని పరిస్థితిలో ఉంటే తండ్రి కూడా ఇలా దూరం అయ్యేసరికి అర్జున్ పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడేమో. అందుకే ఇలా ఉండుంటాడు అనుకుని అరవింద్ గారి పెద్ద కర్మ అయ్యాక అర్జున్కి అన్నీ వివరంగా చెప్పి అన్నీ తానే అయ్యి పెంచాలి అనుకున్నారు. కానీ అరవింద్ గారి పెద్ద కర్మ జరిగాక హాల్లో మౌనంగా కూర్చున్న అర్జున్ గారి దగ్గరికి ఆయా వచ్చి ఫుడ్ ప్లేట్ అర్జున్ ముందు తిను అని కసిరింది. కళ్ళెర్ర చేస్తూ అరవింద్ గారు చనిపోయినప్పటి నుండి అర్జున్ అశోక్ గారి దగ్గరే ఉంటున్నాడు కాబట్టి ఈ 10 రోజులు అర్జున్కి ఆయా నుండి అనర్కం తప్పింది. తండ్రి చనిపోయినాక అర్జున్ ఆ రాక్షసి చుట్టం మళ్ళీ అదే. ఆవిడ తెచ్చిన భోజనం ప్లేట్ వైపు ఆవిడ వైపు మార్చి మార్చి చూసి అప్పటికి ఆమె విషయంలో సహనం నశించిన అర్జున్ మూలన ఉన్న చీపురు కట్ట తెచ్చి చిన్నపిల్లాడు అయినా ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే దున్నపోతులా ఉన్న అర్జున్ కొట్టి దెబ్బల నుండి తట్టుకోలేకపోయింది ఆ రాక్షసి. పిచ్చరుపులు అరుస్తూ ఇల్లంతా పరిగెడుతుంటే పెద్ద కర్మ చేసిన వెళ్ళిన పంతులు గారి వెంటనే బయటకు వెళ్ళిన అశోక్ గారు రాజయ్య అరుపులు విని కంగారుగా లోపలికి వచ్చి చూసేసరికి అక్కడ జరుగుతుంది చూసి ఒక్క క్షణం వాళ్ళు కళ్ళను వాళ్ళే నమ్మలేకపోయారు. 5 ఏళ్ల చిన్న అర్జున్ దున్నపోతులా బలిసి ఉన్న ఆ ఆయాను చీపురుతో ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఇల్లంతా పరిగెత్తిస్తుంటే ఆవిడ అర్ధనాదాలు ఇల్లంతా మారుమ్రోగుతూ ఉన్నాయి. అది చూసి అశోక్ గారు రాజయ్య షాక్కి గురయ్యారు. కానీ వెంటనే తేరుకొని అర్జున్ని ఆపి విషయం కనుక్కునేసరికి అశోక్ గారికి రాజయ్యకి ఇన్ని రోజులు అర్జున్ ఇంత నరకం అనుభవించినందుకు భరించలేని బాధగా అనిపించిన ఆయా మీద పిచ్చ కోపం వచ్చింది. అశోక్ గారు కోపంగా ఆ ఆయా ముందుకు వెళ్ళేసరికి రాజయ్య కోపంగా ఆమె చెంపలు వాయించేసి మెడ పట్టుకుని ఇంటి నుండి బయటకు గంటేశాడు. ఆ సంఘటన జరిగాక అర్జున్ మాట్లాడడం పూర్తిగా తగ్గించడమే కాదు, అసలు ఆడవాళ్ళను చూసినా అసహ్యించుకునేవాడు. పైగా తల్లిదండ్రుల ఫోటో ఎక్కడైనా చూస్తే అది విసిరి కొట్టే అసలు ఊరుకునేవాడు కాదు. అప్పటి నుండి బిజినెస్ని ఎంత కష్టంగా హ్యాండిల్ చేస్తున్న అర్జున్ని మాత్రం చాలా అపురూపంగా అన్నీ తానే అయ్యి చూసుకునేవారు అశోక్ గారు. కానీ అప్పటి వరకు అందరితో సరదాగా అల్లరి చేస్తూ ఉండే అర్జున్ స్కూల్లో కూడా ఒక గోకుల్ని తప్ప కనీసం తన దగ్గరకు కూడా ఎవరిని రానిచ్చేవాడు కాదు. అప్పుడప్పుడు సెలవులకు అరుణ్ ఇక్కడికి వచ్చినా అసలు అరుణ్ ఎవరో తనకి తెలియనట్టే ప్రవర్తించేవాడు అర్జున్. నెమ్మదిగా అర్జున్ ప్రవర్తనకు విసిగిపోయిన అరుణ్ ఇక వైజాగ్ రావడమే మానేశాడు. అదే టైంలో గోకుల్ పేరెంట్స్ చనిపోతే గోకుల్ని ఇంటికి తెచ్చుకొని అర్జున్తో సమానంగా పెంచారు అశోక్ గారు. కానీ ఆయనకి అప్పటికీ అర్థం కానిది ఒకటే, అసలు అర్జున్ తల్లిదండ్రుల మీద ఎందుకు అంత ద్వేషం పెంచుకున్నాడు. పైగా ఆడవాళ్ళను చూసినా కనీసం వాళ్ళు తన దరిదాపుల్లో ఉన్న అర్జున్ ఎందుకు అంత వియర్డ్గా ప్రవర్తిస్తున్నాడు. ఆయనకి అర్థమయ్యేది కాదు. గోకుల్కి కూడా అదే విషయం అర్థమయ్యేది కాదు. కానీ అర్జున్ని బాధ పెట్టడం ఇష్టం లేక అర్జున్నే అంటిపెట్టుకొని ఉండేవాడు. కానీ అనుకోకుండా ఒకరోజు అర్జున్ ఒంటరిగా కూర్చున్నప్పుడు అర్జున్తో మాట్లాడుతున్న లోకేష్ గారిని చూసిన గోకుల్కి ఎందుకు అనుమానం వచ్చి ఇద్దరికీ అసలు గోకుల్ ఆ దరిదాపుల్లో ఉన్నట్టే తెలియకుండా ఆయన మాటలు విన్నాడు. అసలు ఆడవాళ్ళు మంచివాళ్ళు కాదు అర్జున్. ఆడదంటేనే స్వార్థం. అందుకే మీ అమ్మ మీ నాన్నను మోసం చేసి అందరికీ దూరంగా వెళ్ళిపోయి హాయిగా బ్రతుకుతుంది. అది తట్టుకోలేక మీ నాన్న సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. అది కాక మీ తాత నీ దగ్గర పెట్టిన ఆయా మీ ఉప్పు తింటూ నిన్నే ఎంత రాక్షసంగా కొట్టిందో నీకింకా గుర్తుంది కదా. అయినా ఈ ప్రపంచమే ఇలాంటిది అర్జున్. మనల్ని ఏది ఎక్కువగా బాధిస్తుందో అదే కావాలి అని వెంటపడి మరీ జీవితాన్ని నరకం చేసుకునే తీరు మనుషులది. కానీ మీ నాన్న స్నేహితుడిగా కాకుండా నీకు ఒక మంచి శ్రేయాభిలాషిగా చెప్తున్నాను. నువ్వు కూడా ఆడదాని జోలికి పోకుండా వాళ్ళని అసహ్యిస్తూ నాలానే బ్రహ్మచారిగా ఉంటేనే నీ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. ఎంత వీలైతే అంత ఈ ఆడజాత నుండి దూరంగా ఉండడం మంచిది అని అర్థమవుతుంది కదా అని అడిగారు. అప్పటికే ఆలోచనల్లో ఉన్న అర్జున్ని కదుపుతూ ఆయన మాటలకి అర్జున్ అమలా గారు కనిపించకుండా చనిపోయిన టైంలో అందరూ ఎవరి బాధల్లో వాళ్ళు ఉండడం, తనని సరిగ్గా ఎవరు పట్టించుకునేవారే కాదు. అదే టైంలో విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన లోకేష్ గారు ఇప్పుడు మాట్లాడిన మాటలే అర్జున్ పసి మనసులో నాటేలా నూరపోసి అర్జున్ మనస్సుని విషపూరితం చేసే ప్రయత్నం మొదలుపెట్టారు. సక్సెస్ఫుల్గా ప్రయత్నం అరవింద్ గారు చనిపోవడంతో ఫలించింది. అంతేకాకుండా అర్జున్ అశోక్ గారిని గోకుల్ని తప్ప ఇంకెవరిని దగ్గరకు రానియకపోవడంతో ఆయన పని ఇంకా ఈజీ అయిపోయింది.
అరవింద్ గారు భార్య జ్ఞాపకాలతో సతమతమవుతూ తాగి తాగి ఆరోగ్యం పాడు చేసుకుని చనిపోతే అదేమీ తెలియని అర్జున్ తండ్రి తన గురించి కూడా ఆలోచించకుండా సూసైడ్ చేసుకొని చనిపోయారు అన్న భ్రమలో ఆయన మీద కూడా ద్వేషం పెంచుకొని తన మనసుని పూర్తిగా చంపేసుకున్నాడు. ఆ విరిగిపోయిన మనసుని మరింత కఠినంగా మార్చేలా మాట్లాడుతున్న లోకేష్ గారి మాటలు అర్జున్ మీద బాగా పనిచేశాయి. అందుకే మునుపటి కంటే మూర్ఖంగా మొండిగా తయారయ్యాడు. అర్జున్‌లో మొండితనం రోజురోజుకి పెరుగుతుందేమో కానీ తగ్గకపోవడంతో చూసి చూసి విసుగొచ్చి గోకుల్ తను తెలుసుకున్న అశోక్ గారికి చెప్పాడు. అది విన్న అశోక్ గారు అసలు లోకేష్ గారు ఎందుకు అర్జున్ మనసు విరిచేశారో అర్థం కాక అదే విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తే అసలు ఆయన ఊహించని నిజాలు బయటపడ్డాయి. అమలా గారు, అరవింద్ గారు ప్రేమించుకుంటున్న సమయంలోనే లోకేష్ గారు అమలా గారిని ఇష్టపడడం మొదలుపెట్టాడు. అయితే విషయం అమలా గారికి ఆయన చాలాసార్లు ఎక్స్‌ప్రెస్ చేశారు. కానీ ఆవిడ సున్నితంగా తిరస్కరించారు. కానీ ఈ విషయం అరవింద్ గారిని చెప్పి ఫ్రెండ్స్ మధ్య విభేదం తీసుకొని రావడం ఇష్టం లేక ఆ విషయం అక్కడితో వదిలేశారు. లోకేష్ గారు తను ఇష్టపడ్డ అమ్మాయితో అరవింద్ గారు క్లోజ్‌గా ఉండడం చూసి తట్టుకోలేకపోయేవారు. కానీ ఆ ఇద్దరు ఒకరిపై ఒకరు పెంచుకున్న ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేసుకోకపోవడం వల్ల కొంతలో కొంత హ్యాపీగా ఉండేవారు. అలా కాలేజ్ అయిపోగానే ఆయన తండ్రి బిజినెస్ పరంగా ఔట్ ఆఫ్ సిటీ పంపిస్తే ఆయన వెళ్ళి తిరిగొచ్చేసరికి అమల, అరవింద్ గార్ల పెళ్లి జరిగిపోవడం, అర్జున్, అమల గారి కడుపున పుట్టడం అన్నీ వరుసగా జరిగిపోయాయి. అది అసలు ఏమాత్రం తట్టుకోలేకపోయారు అశోక్ గారు. ఆయన బాధను ఇంకా రెట్టింపు. తల్లి లేని లోటు తెలియకుండా పెంచిన తండ్రి అదే టైంలో హార్ట్ స్ట్రోక్తో చనిపోవడం ఆయన్ని ఇంకా కృంగిపోయేలా చేసింది. అప్పుడే ఆయనలో రాక్షసుడు నిద్రలేచాడు. తనని కాదని స్నేహితుడి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్న అమలగారి జీవితం ఎలా అయినా నాశనం చేయాలి అనుకుని చాలా ప్రయత్నాలు చేశారని, అన్ని ప్రయత్నాలు దేవుడు అమలగారి వరకు వెళ్లకుండానే తిప్పికొట్టడంతో టైం కోసం వేచి చూడడం మొదలుపెట్టారు ఆయన. కరెక్ట్‌గా అదే టైంకి అమలగారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని ఆయన మామూలుగా రాక్షస ఆనందం పొందలేదు. ఆవిడ పాపం భర్తకు, బిడ్డకు దూరం అవ్వలేక ఏడుస్తుంటే ఆమె పరిస్థితిని తలుచుకుని ఈయన రాక్షసుడిలా సంతోషపడేవాడు. ఆఖరిగా అమలగారు ఆఖరి క్షణాల్లో ఉన్నారని తెలుసుకున్న లోకేష్ గారు ఆవిడ హాస్పిటల్ నుండి బయటకు రావడం చూసి ఆమెను ఫాలో అయ్యి కారులో ఆమెను యాక్సిడెంట్ చేసి చంపేసి ఆమె మొహం కూడా గుర్తుపట్టని విధంగా చేశారు. ఆమెను అలా చూసి స్నేహితుడు కృంగిపోతుంటే మరింత రాక్షసానందం పొందుతూ స్నేహితుడు చూస్తూ బ్రతకాలి, చస్తూ బ్రతకాలి మనసారా కోరుకొని అరవింద్ గారు మద్యానికి అలవాటు పడడం తెలుసుకొని ఇంకా సంతోషపడిపోయాడు. ఇంకా మిగిలింది అర్జున్ కాబట్టే అర్జున్ దగ్గర అశోక్ గారు పెట్టిన ఆయాను డబ్బుతో కొనేసి అర్జున్‌కి ఆమె చేత నరకం చూపించేవారు. అలాగే వీలైనప్పుడు అర్జున్‌ని ఒంటరిగా కలుస్తూ అతని మనసుని మాటలతో విరిచేసి అర్జున్‌ని పూర్తిగా మార్చేశాడు. అశోక్ గారికి తన కోడల్ని యాక్సిడెంట్ చేసి చంపేసింది లోకేష్ గారు అని తెలీదు. ఇదంతా తెలుసుకున్న అశోక్ గారు లోకేష్ గారిని నిలదీయాలి అని ప్రయత్నించారు. కానీ అప్పటికే లోకేష్ గారు ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడంతో అది సాధ్యం కాలేదు. ఇక అర్జున్‌కి జరిగినవన్నీ చెప్దామని చాలాసార్లు ట్రై చేశారు కానీ అర్జున్ చెప్తే వినే పరిస్థితి ఎప్పుడు దాటిపోవడంతో ఆ టైంలో అశోక్ గారు పడ్డ మనోవేదన వర్ణినితం. అర్జున్ ఎందుకు ఇంత మొండిగా, మూర్ఖంగా ఉన్నాడో మీకు ఇప్పటికైనా ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అలాగే లోకేష్ గారు చెప్పింది అర్జున్ అంతగా నమ్మడానికి పరిస్థితులు అనుకూలించడమే కాదు, అంత చిన్న వయసులోనే తల్లి నుండి దూరం తను ఎదుర్కొన్న పరిస్థితులు అర్జున్ని లోకేష్ గారు ఏం చెప్పినా నమ్మే విధంగా మార్చేశాయి. అందుకే అర్జున్ ఈరోజు ఇంత ఇబ్బంది పడుతున్నాడు.